సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ పరిస్థితితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు పథకం సంబంధించి ఎట్లా ఉండబోతుందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనప్రియ ఇంజనీర్ సిండికేట్ సిఎండి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, సాధారణంగా జనప్రియ ఇంజనీర్ సిండికేట్ అనగానే మిడిల్ క్లాస్ పీపుల్కి, సో ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఒక హోప్ అనేది కనబడుతుంది. సో ఇంకా స్టిల్ జనప్రియ ఇంజనీర్ సిండికేట్ అదే కంటిన్యూ చేస్తుందా? సో నిజంగా మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్ చేస్తున్నాయనొచ్చా ఇటు రెండు ప్రభుత్వాలను చూసుకుంటే? డెఫినెట్గా వేరే స్టేట్స్తో పోలిస్తే రెండు ప్రభుత్వాలు కూడా రియల్ ఎస్టేట్ మీద కొంతమేరకి మంచి దృష్టి సారించి ఎంప్లాయీస్ కమ్యూనిటీ ఓనర్స్ అయ్యడానికి కావాల్సిన సానుకూలతమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నమాట వాస్తవం. అయితే మా కంపెనీ జనప్రియ ఇంజనీర్ సిండికేట్కి సంబంధించినంత వరకు గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము శాలరీ క్లాస్ని దృష్టిలో పెట్టుకునే అపార్ట్మెంట్స్ కట్టాము. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి శాలరీస్ ఈ రోజు ఉన్నటువంటి శాలరీస్లో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి శాలరీస్లు బాగా పెరిగాయి. ఆ పెరిగిన వాతావరణానికి తగ్గట్టుగా మా యొక్క కన్స్ట్రక్షన్ సైజ్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ, లొకేషన్స్ కానీ ఇంప్రూవ్ అయ్యాయి. కాబట్టి మా శాలరీ క్లాస్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ శాలరీ క్లాస్ని దృష్టిలో పెట్టుకుని ఆ కాలమైనా ఈ కాలమైనా సేమే చేస్తున్నాము. ఆ రోజు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ 3 లక్షలు 4 లక్షల్లో ఇస్తే ఈరోజు 20-30 లక్షల్లో ఇస్తున్నాము. ఈరోజు 20-30 లక్షలు చాలామంది ఎంప్లాయీస్ తప్పకుండా కొనుక్కునేటువంటి స్తోమతలో ఉన్నారు. ఓకే సార్, అంటే మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ హౌసింగ్ అనే మాట వినబడటం లేదు అని చెప్పేసి వినబడుతుంది. ఎందుకంటే చాలా వరకు అపార్ట్మెంట్ కల్చర్ మీరు అన్నట్టుగా టెక్నాలజీ మారింది, కాస్ట్ శాలరీస్ పెరిగాయి. సో అంటే కొంత వర్గం పీపుల్కి మాత్రమే శాలరీస్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా లోయర్, అప్పర్ లోయర్ అట్లాంటి మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఇంకా అదే సిచ్యువేషన్లో ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే డ్రాట్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. సో అదంతా కలుపుకొని చూసినట్లయితే పరిస్థితిని ఎట్లా అనుభవించవచ్చు? రేట్లు తగ్గాల్సినటువంటి అవసరం ఉందంటారా, లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేటు కన్సాలిడేట్ సిచ్యువేషన్లో ఉన్నాయంటారా? రేట్లు తగ్గడం అనేది ఎప్పుడైనా కోరుకునేది, కానీ రేట్లు తగ్గడానికి కావాల్సినటువంటి వాతావరణం ప్రభుత్వం పెద్దగా చేస్తున్నట్టుగా నేను మాట్లాడలేను. ఎందుకంటే ట్యాక్సెస్ ఎంతో అంత పెరగటం కానీ తగ్గేది ఉండదు. వెల్ఫేర్ స్కీమ్స్ పెరుగుతాయి కాబట్టి గవర్నమెంట్కి బడ్జెట్ పెరగాలి, వాళ్ళ రెవెన్యూ పెరగాలి. కాబట్టి ఏ మాటలు చెప్పినా కూడా అల్టిమేట్గా ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్ టు ఎన్హాన్స్ ద రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. అట్లా ఎప్పుడైతే రెవెన్యూ పెరగాలనుకుంటారో స్టీలు, సిమెంటు ఇట్లా పలు రకాల బిల్డింగ్ మెటీరియల్స్ అవుతున్నాయో ఆ బిల్డింగ్ మెటీరియల్స్ ఈ రోజున్న రేటు కంటే రేపు ఇంతో రేటు పెరగటమే కానీ రేటు తగ్గేది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. అందువల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్. ఒకటి ల్యాండ్ కాస్ట్, రెండవది మెటీరియల్ కాస్ట్. మెటీరియల్ కాస్ట్ పెద్దగా తగ్గదు. ల్యాండ్ కాస్ట్ కూడా డెవలప్ అయిన తర్వాత కూడా పెరగటమే కానీ తగ్గటం ఉండదు ఇన్ జనరల్. కాబట్టి ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే కాస్ట్ ఆఫ్ హౌస్ పెరిగే అవకాశమే ఉంటుంది కానీ తగ్గే అవకాశం మాత్రం ఉండదు. ఇక ఓన్లీ టెక్నాలజీస్ వల్ల, సైజుని తగ్గించడం వల్ల, లేకపోతే నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పెంచి లాభాన్ని తగ్గించుకోవడం వల్ల, లేకపోతే ప్రభుత్వం ఏమైనా రాయితీలు ఇచ్చిన పక్షంలో పర్టికులర్ స్కీమ్స్లో అట్లా తగ్గే అవకాశం ఉంది. ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇంట్రెస్ట్ సబ్సిడీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ స్కీమ్. ముఖ్యంగా సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఒక చిన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చిన పక్షంలో దగ్గర వాళ్ళకి 3,600 నుంచి 700 రూపాయలు పర్ మంత్ ఈఎంఐ ప్రభుత్వమే కట్టేటువంటి పరిస్థితి కల్పించింది. దట్ ఈస్ డెఫినెట్లీ నియర్లీ 15 నుంచి 30% హౌస్ కాస్ట్ సెంట్రల్ సబ్సిడీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రొవైడెడ్ 700-800 స్క్వేర్ ఫీట్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిన పక్షంలో వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే 50,000 రూపాయలు పర్ మంత్ కంటే తక్కువ శాలరీ ఉండదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. మా కంపెనీ కూడా ఈ 25 నుంచి 45,000 మధ్యలో శాలరీ ఉండే వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని 12 లక్షల నుంచి 18 లక్షల మధ్యలో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించాలి, ముందుకు రావాలి. సో దట్ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ ఇంటి ఓనర్స్ అయ్యడానికి అవకాశాన్ని కల్పించాలనే విషయంలో రాబోయే 2-3 నెలల్లో వీఆర్ ఆల్సో వెరీ సీరియస్లీ ప్లానింగ్ టు మేక్ దట్ స్కీమ్ సూటబుల్ టు అవర్ హైదరాబాద్ శాలరీ క్లాస్ ఎంప్లాయీస్. ఎవరికైతే 25,000 అబోవ్ శాలరీ ఉండే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలని అనుకుంటున్నాం. అంటే గ్రామీణ వికాస్ యోజన సంబంధించి చూసుకున్నట్లయితే
అంటే ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో వారికే ఇస్తారా, లేకుంటే జనరల్గా రూరల్ ఏరియాలో ఉన్న వారికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఊర్లలో చూసుకున్నట్లయితే వ్యవసాయం సరిగా లేదు, వర్షాలు సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఎంతవరకు అది నిజంగా సఫలీకృతం అవుతుంది అనుకోవచ్చు? అంటే ఈ స్కీమ్లు 3-4 ఉన్నాయి. ఇది ప్రైవేట్ బిల్డర్స్ కట్టించినప్పుడు ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేది కొనుక్కునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా ఎలిజిబిలిటీ లోన్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉంది. ఇది ఓన్లీ పట్టణాలకు సంబంధించింది ఏం కాదు, రూరల్ ఏరియాలో కూడా ఇచ్చేటువంటి స్కోప్ ఉంది. బట్ మెయిన్లీ ఈ 4-5 స్కీమ్లో వన్ ఆఫ్ ద స్కీమ్ని, ఈ స్కీమ్ పర్టికులర్లీ పట్టణాలని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి స్కీమ్. ఇది కాక వేరే స్కీమ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్స్లో వాళ్ళకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకసారిగా కొత్త జిల్లాల ఏర్పాటు, సో ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి మళ్ళీ ఇంకా 14 నుంచి 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలి, అదే దాని 10తో పాటుగా అని చెప్పేసి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 1 year నుంచి చర్చ జరుగుతుంది. సో కొత్త జిల్లాల ఏర్పాటుతో మళ్ళీ హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతంలో కాకుండా జిల్లాలలో ఎట్లా ఉండేటువంటి పరిస్థితి ఉంది రియల్ ఎస్టేట్? కొత్త జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం అనేది నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఇప్పటికే ఆంధ్ర అండ్ తెలంగాణ రెండుగా విడిపోవటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ మొదటి కంటే ఇప్పుడు చాలా బాగా ఉంది రెండు స్టేట్స్లో కూడా. బికాజ్ చిన్న రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా సరే బెటర్గా ఉంటుంది. అట్లే అడ్మినిస్ట్రేషన్ చేసే విషయంలో జిల్లా కలెక్టర్కి చాలా అధికారాలు ఉంటాయి. కాబట్టి టోటల్ పవర్ అంతా, అంటే చాలా అధికారాలు జిల్లా కలెక్టర్కి ఉన్నప్పుడు కలెక్టర్ కెన్ టేక్ లాట్ మెనీ డెసిషన్స్, చాలా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. ఆయనకు చిన్న జిల్లా ఉన్న పక్షంలో ఈ కెన్ డూ మచ్ బెటర్. ఆయన చాలా మంచి పని చేసినట్టు అవకాశం ఉంటుంది. ఆయన కింద ఉండే సిబ్బంది కూడా మంచి పని చేసినట్టు అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల పరిపాలనలో చిన్న రాష్ట్రము, ఎక్కువ జిల్లాలు, ఈ రెండిటి పర్యవసానము రాబోయే 5-6 సంవత్సరాల లోపల అసలు గవర్నమెంట్ డైరెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతుంది, ప్రజలకు కావాల్సిన ప్రతి స్కీమ్ని ఈజీగా తీసుకెళ్ళగలుగుతుంది అనేటువంటి అవకాశం ఏర్పడేటువంటి స్కోప్ ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకు పల్లెటూళ్ళలో నుంచి కొద్దిగా జిల్లాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందరూ హైదరాబాద్కి రావాలనేటువంటి అవకాశం నుంచి వీలైనంత వరకు దగ్గరున్న జిల్లాలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మైగ్రేషన్ టు హైదరాబాద్ చిన్న జిల్లాలు ఏర్పడ్డప్పుడు మాత్రం కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే హైదరాబాద్కు సంబంధించినంత వరకు మైగ్రేషన్ త్రూఅవుట్ కంట్రీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. బికాజ్ Hyderabad is the affordable city, Hyderabad is the affordable health, Hyderabad is the affordable education, Hyderabad is a good weather, Hyderabad is centrally located in the Indian map, Hyderabad is having very good infrastructure, Hyderabad is the most cosmopolitan city of all the metros, Hyderabad is attracted by the almost all region people. ఇట్లా తీసుకుంటూ వెళ్తే కొన్ని 100 కారణాలు ఉన్నాయి. ఇంత తక్కువ రేట్లో, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఇంత మంచి వెదర్లో, ఇంత బెటర్ లొకేషన్లో ఎక్కడికి పోవాలన్నా 1 hour ఫ్లైట్ జర్నీ, లేకపోతే 24 hours దే కెన్ రీచ్ టు దర్ డెస్టినేషన్. ఇవన్నీ ఉండటం వల్ల ఇట్ ఈస్ డెఫినెట్లీ బికమింగ్, ఆల్రెడీ స్టార్టెడ్ ఆల్సో మైగ్రేషన్ త్రూఅవుట్ ఇండియా నుంచి చాలామంది ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్లో వచ్చే వాళ్ళ సంఖ్య చిన్న జిల్లాలకు కొద్దిగా తగ్గినా ఇండియా నుంచి మాత్రం చాలామంది వేరే సిటీస్ నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి ఉండి హైదరాబాద్కి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే జిల్లాలో చూసుకున్నట్లయితే మీరట్టుగా మైగ్రేట్ కావడానికి ఉండేటువంటి సత్తా అంటే చాలా వరకు తగ్గుతుంది. అంటే మహబూబ్ నగర్ అట్లాంటి జిల్లాలు, నల్గొండ కొన్ని చూసుకున్నా తగ్గుతుంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, అంటే ఇప్పుడు ఈ టర్మ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి వెళ్ళినంత మాత్రాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది కొంచెం కష్టతరంగానే చెప్పుకోవచ్చు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు జిల్లా ఏర్పడగానే ప్రతి ఫస్ట్ 1 year 2 yearsలోనే అన్నీ జరిగిపోతాయి అనుకోవటం కాదు. ప్రతిదానికి ఒక పునాది. ఈరోజు జిల్లా ఏర్పడింది, కొన్ని ఆఫీసులు షిఫ్ట్ అవుతాయి, ఇనిషియల్గా కొన్ని హికప్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ సంవత్సరానికి ఫస్ట్ 5 సంవత్సరాల్లో కొంత ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ 5-10 yearsలో ఆ జిల్లాకు కావాల్సినటువంటి ఆల్ వసతులు వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ అయితే గవర్నమెంట్ ఈజ్ డెఫినెట్లీ టేకింగ్ ఇన్ ఎ పాజిటివ్. ఇంతతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రోయాక్టివ్గా ఉంది. కాబట్టి అసలు జిల్లాకు కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యాలు ఏమున్నాయో ఆ సౌకర్యాలు ఇవ్వటం విషయంలో మాత్రం ఏమాత్రం గవర్నమెంట్ వెనకంజ వేయకపోవచ్చు. కాబట్టి ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యేటువంటి స్కోప్ ఉందనేది నా నమ్మకం. ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం గురించి మాట్లాడడం, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తామని. సో నార్మల్గా
ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ స్కిల్కే స్టిక్ అయినటువంటి పరిస్థితి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటారు. హైదరాబాద్ లాంటి ప్లేసులలో ఎంతవరకు వైబిలిటీ ఉంది? అంటే ఉన్న ప్లేసులలోనే స్లమ్ తీసేసి అక్కడే కడతామని చెప్తున్నారు. సో చాలా వరకు అంటే ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతారు? అంటే ఇంకోటి ఏంటంటే ఆ బిల్డర్స్కి మధ్య, అంటే ఎవరైతే బిడ్డింగ్ చేయడానికి వస్తారో వాళ్ళకి గవర్నమెంట్కి మధ్య రేట్ అనేది ప్రాబ్లంగా ఉంది అని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది? నిజంగా ప్రైవేట్ బిల్డర్లు ఈ స్థితిని కట్టే అవకాశం ఉంది? అందుకే మీరు ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నారు కాబట్టి మిడిల్ క్లాస్ హౌసింగ్లో. మనసుంటే మార్గం లేదా అనే సిచ్యువేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారికి ఇది మనసులో ఉన్నటువంటి భావన. ప్రతి వ్యక్తి కూడా ఆత్మవిశ్వాసంతో మంచిగా బ్రతకాలి అంటే కనీసం 2 బెడ్రూమ్ల ఇల్లు లేకపోతే అది కనీస వసతి కిందకి వస్తుంది. కాబట్టి ఆ వసతి ప్రభుత్వమే పేద ప్రజలకు కల్పించాలనే మంచి సంకల్పం వారికి ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన బడ్జెట్స్ కానీ, నాబార్డ్ లాంటిది లేకపోతే హడ్కో లాంటి లోన్స్ కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్ లోన్స్ కానీ, ఇట్లా ప్రజెంట్ టెక్నాలజీ అనుకోండి, వేరియస్ కంపెనీస్ విదేశాల నుంచి వచ్చి మేము కడతాము పెద్ద టెక్నాలజీతో అనేది కానీ, ఇట్లా సో మెనీ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా చేయగలిగితే చేసేటువంటి అవకాశం 90% ఉన్నది. కాబట్టి దీంట్లో మేధో మథన జరుగుతుంది. ఇలా చేయాలా, అలా చేయాలా, లేకపోతే ప్రైవేట్ ఇవ్వాలా, లేకపోతే అవుట్ సైడ్ కంట్రీ నుంచి వచ్చి లక్షల కొద్ది వేల కొద్ది ఇల్లు కట్టించే వాళ్ళకి ఇవ్వాలా, ల్యాండ్ని ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఎట్లాంటి స్కీమ్ని పెడితే మనము ప్రభుత్వానికి భారం తక్కువతో ఇవ్వగలుగుతున్నాం అనేది రకరకాల స్టెప్స్తోని వాళ్ళు ఆలోచిస్తున్నారు. దాంట్లో ఇంకా కూడా కొలిక్కి రాలేదు కానీ ఐ థింక్ 80 to 90% నిజానికి దగ్గరలోకి వెళ్తున్నారు. మేబీ అనదర్ 2 months 3 monthsలో గవర్నమెంట్ డెఫినెట్లీ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు కమ్ టు ఏ ప్రాపర్ సాలిడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కీమ్తో క్లారిటీతో వచ్చి, అది అసాధ్యమైతే కాదు నా ఉద్దేశంలో కూడా అనుభవజ్ఞుడిగా ఒక అఫోర్డబుల్ హౌసింగ్ 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానాన్ని, ధోరణిని కొంతమేరకు నాకు అర్థమైన పరిస్థితిలో చూస్తే ఇది ప్రాక్టికాలిటీకి దగ్గరలో చాలామంది అనుకుంటున్నది అంటే ఇది అయ్యేదా పోయేదా అనుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదు. 2 bedroom ఫ్లాట్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్థిరమైన నిర్ణయంలో ఉన్నారు. ఇది బడ్జెట్కు చాలా అయిద్ది అనుకుంటున్నారు కానీ నిజంగా ప్రభుత్వానికి అంత భారం కాకుండా ఎలా చేయాలనేది వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. దరిదాపులో దగ్గరికి వస్తున్నారు. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఇస్తారనే నమ్మకం నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక సిటీలో చూసుకున్నట్లయితే ధరలు అనేది ఒక్కసారిగా పెరిగాయని చెప్తున్నారు సార్. అంటే లాస్ట్ 1 year నుంచి సో పికప్ అవుతున్నాయి. సో రీసెంట్గా గవర్నమెంట్ ఈవేలం ద్వారా, యాక్షనింగ్ ద్వారా చేసినటువంటి భూములు కూడా చూసుకున్నట్లయితే సో ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది సిటీలో? హైదరాబాద్ మహానగరంలో ధరలు పెరిగిన మాట కొద్దిగా మాత్రమే కానీ అది పెద్ద లెక్కలోకి వచ్చే విషయం కాదు. ఏదో 1-2 లొకేషన్లో 1-2 బిల్డర్స్ చాలా ఎక్కువ రేట్లో అమ్మారు లేకపోతే పోయాయంటే ఆ పర్టికులర్ లొకేషన్కు ఉన్నటువంటి వేరే కారణాలు అయి ఉండొచ్చు. తర్వాత ప్రభుత్వం కూడా 1 or 2 acres ల్యాండ్ హై రేట్కి అమ్మినందుకు డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ దాని ఉంది. కానీ అన్ని దిక్కులు రేట్లు పెరిగింది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లాంటి 158 kilometers రావటము, ఒక 33 రేడియల్ రోడ్స్ ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్ట్ చేయటము, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిస్టింగ్, ఫ్యూచర్కి కూడా ఇంకా రాబోవటము. దెర్ఫోర్ మీకు కన్స్ట్రక్షన్కి ఫిట్ అయ్యే ఎలిజిబుల్ ల్యాండ్ కొన్ని వేల లక్షల ఎకరాలు అవైలబుల్ ఉంది హైదరాబాద్లో. ఇన్ని లక్షల ఎకరాల భూమి అవైలబుల్ ఉన్నప్పుడు రేట్లు పెరగవలసిన అవసరం, విపరీతమైన రేట్లు పెంచి ప్రజలకు అమ్మవలసిన అవసరం. సపోజ్ ఒక బిల్డర్ ఇక్కడ కొందాము 2 కోట్ల ఎకరం ఉంది అనుకుంటే అది ఎక్కువ అనిపిస్తే ఇంకొక కిలోమీటర్ అవతల పోతే 1.5 crore వస్తుంది. 1 kilometer అవతలకు పోవడానికి రోడ్డు బాగుంది, అన్ని వెహికల్స్ ఉన్నాయి, ప్రజలకు స్కూటర్లు ఉన్నాయి, లేకపోతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కాబట్టి 1-2 kilometers డిస్టెన్స్ పెద్ద మ్యాటర్ కావటం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్నప్పుడు. కాబట్టి చాలా రేట్లు పెరుగుతాయనే అపోహ మాత్రం రైట్ కాదు. ఒక్కొక్క లొకేషన్ డెవలప్ అవుతున్న కొద్దీ మొదలు ఉండే రేటు కంటే తర్వాత 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు ఎంతో కొంత పెరుగుతాయి. ఏదో కొన్ని ప్లేసెస్లో మాత్రం విపరీతంగా పెరుగుతాయి. విపరీతంగా పెరిగిన వాటిని జనరలైజ్ చేయడం పద్ధతి కాదు. మీరు చెప్పింది ఒకవైపు కరెక్టే ఉన్నా, అంటే కామన్ మ్యాన్ అనేవాడు సిటీ అవుట్స్కట్లకు వెళ్ళిపోతున్నాడు. ఓన్లీ మీరు అన్నట్టు ప్రైవేట్ బిల్డర్స్ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు. సో గవర్నమెంట్ కూడా ఎంతో కొంత రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, లేకుంటే ట్యాక్సెస్ల రూపంలో కొంత ప్రైవేట్ బిల్డర్స్ కూడా ఉపశమనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో అందరూ కలిపి ఉండాలి. అంటే పెద్దవాళ్ళే మాత్రమే సిటీలో ఉంటారు, మిగతా వాళ్ళంతా అవుట్స్కట్కు తరిమేయబడతారు అనేది కూడా చాలామంది చెప్తున్నమాట. సో దీనిపై ఇక్కడ పెద్దవాళ్ళే సిటీలో ఉండాలి అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ సిటీలో పెద్దవాళ్ళు ఉండాలని కాదు, ల్యాండ్ కాస్ట్ని బట్టి ఉంటుంది. అయితే
ప్రభుత్వం ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఇచ్చింది. హౌసింగ్ బోర్డు ఈరోజు చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది. బట్ ప్రభుత్వమే ఎక్కువ రేటుకి అమ్మటం కూడా కరెక్ట్ కాదు కదా. సపోజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండాలంటే ప్రభుత్వం తక్కువ రేట్లలో ఇస్తాం, మేము ఇల్లు ఇస్తాం, మీరు కట్టండి అంటే కట్టడానికి ప్రాబ్లం లేదు. కానీ అదే నేను ఒక 100 ఫ్లాట్లు కట్టిస్తాను, మీరు 2 కోట్లకు అమ్ముకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేసి మిడిల్ క్లాస్ కోసం క్రాస్ సబ్సిడీ లాగా మాకు డబ్బులు ఇవ్వండి అని మాట్లాడితే అది అంత కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఎవరైతే డబ్బులు ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు. ఇక్కడ ఇల్లు అమ్ముకోవాలంటే మా ద్వారా వాళ్ళని తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఫ్రీడమ్ని మీరు తగ్గించడం రైట్ కాదు. ఒకే దగ్గర వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలనే కండిషన్ పెట్టడం కూడా డెఫినెట్గా ప్రాథమిక హక్కు. నేను ఎక్కడ ఉండాలని నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి ఈరోజు నేను వెళ్ళి మాట్లాడుతున్నాను ఒక స్లమ్ ఏరియాలో, మధ్యలో వెళ్ళి మీరు మంచి ఇల్లు కట్టుకొని ఉండమంటే ఎంతమంది ఉంటారు? కాబట్టి అన్ప్రాక్టికల్ థింగ్స్ మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. డెఫినెట్గా మీరు అన్న మాట వాస్తవమే. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ అవుట్స్కర్ట్ పోవడం కరెక్టా అంటే డెఫినెట్లీ కరెక్ట్ కాదు. ప్రతి దగ్గర ఇలా బంజారా హిల్స్లో మధ్యలో స్లమ్స్ ఉన్నాయి కాబట్టి బంజారా హిల్స్ వాళ్ళకి కావాల్సిన మనుషులు దొరుకుతున్నారు. దేర్ఫోర్ విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆఫీసులు ఉన్నాయంటే ఆఫీస్ దగ్గర పనిచేసే వాళ్ళు ఆఫీసుల్లో చాలా మంది క్లర్క్గా పనిచేయాలన్నా, ఇంకా సూపర్వైజర్స్గా పనిచేయాలన్నా మిడిల్ క్లాస్ పీపుల్ అవసరం. దేర్ఫోర్ ఎవ్రీవేర్ యూ రిక్వైర్ ఒక రిచ్ కమ్యూనిటీ, ఒక మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, ఒక లోయర్ మిడిల్ క్లాస్ కమ్యూనిటీ ఇట్లా ఉండాలి. అది ఎలా ఉంచాలి అనే దాని గురించి మాస్టర్ ప్లాన్లో చేస్తున్నట్టు మీరు ఎలకేట్ చేయండి. చలో ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కట్టాలి, అంతకంటే కట్టకూడదు అంటే మాదే మేము కొనేటప్పుడే కదా చేసేది. కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్స్, ఈ హెచ్ఎండిఏ వాళ్ళు చేయవలసిన బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎలా చేస్తే మేము ఎలా వెళ్తాం. అల్టిమేట్లీ వీఆర్ బట్ మీరు చేసేయన్ని ఒక రకంగా చేసేసి సడన్గా వచ్చేసి మేము అమ్ముకునే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇది ఇవ్వండి అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఫ్లాట్స్ ఇంకా భారం అవుతా పోతున్నాయి. భారం అవుతా పోతే కొనే వాళ్ళ సంఖ్య అవుతుంది. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు క్రియేట్ ద వెల్త్. ఈ దేశంలో ఇన్ని ఇండ్లు వస్తే ఈ సంపద ఎవరిది? మనుషులు పుడతారు పోతారు. దేశం అట్లే ఉంటుంది, ఇండ్లు అట్లే ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ అట్లే ఉంటాయి. కాబట్టి ఈ సంపద అంతా దేశానిదే. కాబట్టి ఎన్ని ఇండ్లు ఇప్పుడు ఒక పెద్ద సిటీ సింగపూర్ అని మాట్లాడుతున్నాం. ఎందుకు అక్కడ కొన్ని లక్షల అపార్ట్మెంట్స్ కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి అది గొప్ప సిటీ. ముంబై గొప్ప సిటీ. అక్కడ ఇండ్లంతా ఆస్తి చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు అవుతుంది. ఢిల్లీ పెద్ద సిటీ, అది కొన్ని లక్షల కోట్ల ఆస్తి అవుతుంది. ఇలా హైదరాబాద్ పెద్ద సిటీ, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్, ఇండ్లు ఇవన్నీ కలిపితే కొన్ని లక్షల కోట్ల ఆస్తి అవుతుంది. ఈ లక్షల కోట్ల ఆస్తికి సంబంధించినంత వరకు యు ఆర్ ఏబుల్ టు కలెక్ట్ ఒక 1000-2000 రూపాయల కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అవన్నీ కలెక్ట్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు రోడ్లు ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు లాట్ ఆఫ్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ సిటీ. అందుకని సిటీలు కావాలి. ఆ సిటీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవ దేని గురించి వచ్చింది? హైదరాబాద్ గురించి మాట్లాడేది, ఏది మాట్లాడలేదు. రీజన్ ఈస్ అల్టిమేట్గా ఏంటంటే దిస్ అర్బన్ గ్రోత్ ఓరియంటెడ్ సిటీస్ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ. అవి డెవలప్ కావాలి, ప్రాపర్గా డెవలప్ కావాలి. ఇట్స్ డెవలప్ కావడం అనేది ఏదో ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించి కాదు, క్రాస్ సెక్షన్, ఆల్ సెక్షన్ ఆఫ్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వం చేస్తూ పోతే డెఫినెట్గా అవుతుంది. ఈరోజు హైదరాబాద్ డెఫినెట్గా మంచా చెడ్డ నేను చెప్పలేను, కానీ గత 30-40 సంవత్సరాల నుంచి పరిపాలించిన వాళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారంగా చేశారు కాబట్టి ఇవాళ మిడిల్ క్లాస్కు ఇల్లు వచ్చున్నాయి, ఇక్కడ లోయర్ మిడిల్ క్లాస్కి ఇల్లు వచ్చున్నాయి, స్లమ్ ఏరియా వాళ్ళు ఉండగలుగుతున్నారు, రిచ్ కమ్యూనిటీ ఉండగలుగుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ద రూల్స్, యాజ్ ఫర్ as హైదరాబాద్ ఈస్ కన్సర్న్డ్, ఐ కెన్ సే 60-70% రీజనబుల్ వేలని ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా మంచిగా ఉండే అవకాశం ఉండదేమో, కానీ మనది మాత్రం చెడుగా ఏం జరగలేదు, పద్ధతి ప్రకారంగా జరిగిందనేది నా యొక్క ఉద్దేశం. రైట్ సార్. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ వైపుకి వస్తే ఉద్యోగుల తరలింపు అనేది, తర్వాత అమరావతి అనేది చాలా హైప్ అయిపోయింది, కాస్ట్ పరంగా హైప్ అయిపోయింది. అది మీడియా కావచ్చు, బయట మౌత్ టాక్ కావచ్చు. సో ఉద్యోగులు అక్కడికి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉండడానికి ఇల్లు లేవు, అందుబాటులో ధరలు లేవు. సో ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూడవచ్చు? ఇది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రశ్న. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త రాజధాని ఏర్పడింది. కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఆలోచించవలసింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమా, లేక మా కుటుంబం, మా పిల్లలు అనే దానికి ముఖ్యమా? ఈ రెండింటి మధ్యలో బేరీజ్ వేసుకొని ఇప్పుడు సపోజ్ 1947 కంటే ముందల భారతదేశానికి స్వతంత్రానికి కంటే చాలామంది త్యాగం చేశారు. త్యాగం చేసినప్పుడు ఏం చేశారు వాళ్ళు? మా కుటుంబం కంటే భారతదేశ స్వతంత్రం ముఖ్యం అనేటువంటి కొన్ని సంవత్సరాల తరబడి కొట్లాడిన తర్వాత స్వతంత్రం వచ్చింది. అట్లా ఇప్పుడు మంచా చెడ్డగా రాష్ట్రం ఏర్పడింది. ఇలా ఉద్యోగస్తులు ఆలోచించవలసింది ఆ రాష్ట్ర అభివృద్ధిలో ఈ అంశం, ఈ పర్టికులర్లీ మొదటి సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అత్యంత ప్రాథమికమైనవి. కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి కంటే రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి
ఆలోచించవలసిన పరిస్థితి అనేది అట్లాంటి తరుణం అనేది నా ఉద్దేశం. ఎనీహో ఈ వాళ్ళ సంఘాలు అటు రాష్ట్రం వాళ్ళు ఆలోచించవలసిన విషయం. ఒక ప్రైవేట్ బిల్డర్గా ఇంత పెద్ద స్టేట్మెంట్ నేను ఇవ్వడం ధర్మం కాదేమో, ఒక సిటిజన్గా నాకు చూసింది మాత్రం నేను చెప్పాను. ఓకే సార్, అంటే ధరలు అనేది అబ్రప్ట్గా పెరిగాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే అది ఎంతవరకు అంటే ప్రభుత్వం కంట్రోల్ చేస్తున్నట్టుగానే చెప్తున్నా అబ్రప్ట్గా మాత్రం ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం ఉంటుందంటారా? డెఫినెట్గా ఏ యాంగిల్లో అక్కడ వాళ్ళు చూడాలి. ఇప్పుడు వాళ్ళని అక్కడికి రమ్మన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉండటానికి కావాల్సినటువంటి పరిస్థితిని ఎలా కల్పించాలి? వాళ్ళకి టెంపరీగా మీరు హెచ్ఆర్ఏ పెంచుతారా, లేకపోతే అక్కడ ఎక్కువ రెంట్ లేకుండా చూస్తారా? కొంతమేరకు ప్రభుత్వం అయితే చూడాలి. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టాస్క్ చేసి మీరు వెళ్ళండి అడవిలో ఉండండి అని కరెక్ట్ కాదు. బట్ వీళ్ళు పోవాల్సినంత అవసరం ఉందో పోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎట్లయితే టెంపరీగా వాళ్ళ ఆఫీసులు కడుతున్నారో అట్లా అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కడెక్కడ ఏం చేయవచ్చు, అటు గుంటూరులో ఉంచవచ్చా, ఇటు విజయవాడలో ఉంచవచ్చా, లేకపోతే అటు తణుకులో ఉంచవచ్చా అనేది గురించి బస్ ఐ డోంట్ నో. దట్ ఈస్ ది డెఫినెట్గా ఎంప్లాయీస్ యొక్క సమస్యని మాత్రం వాళ్ళు సానుకూలంగా చూడవలసిన అవసరం ఉంది. సరిగ్గా ఓవరాల్గా చూస్తే ధరల పెరుగుదల ఎట్లా ఉంది? ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి బెటర్ ప్లేస్గా చెప్పుకోవచ్చు? నార్మల్లీ హైదరాబాద్ మొదటి నుంచి కూడా వెస్టర్న్ సైడ్, ఈస్టర్న్ సైడ్ రెండు చాలా ప్రాముఖ్యమైన ప్లేస్లు. అంటే ఇప్పుడు మీరు గచ్చిబౌలి ఏరియా, మియాపూర్ ఏరియా, తర్వాత ఈ ఏరియాస్ అవుతున్నాయి. అక్కడ సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయిపోయి ఇప్పటికి కూడా ఫర్ ఎవర్ వెస్టర్న్ దిక్కు చాలా డిమాండ్ ఉంది, ఇంకా కూడా ఫ్యూచర్ డిమాండ్ ఉంటుంది. ఈస్టర్న్ దిక్కు ఇదివరకు బాగా డిమాండ్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు విజయవాడ సైడ్ కానీ, మన వరంగల్ సైడ్ కానీ, ఇటు నాగార్జున సాగర్ సైడ్ కానీ, ఇట్లా ఈ రెండు సైడ్లకి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇటుకంటే ఇటు తక్కువ పెరుగుతుంది. ఇప్పుడు మిగతా ఏరియాస్ కూడా కొన్ని యాంగిల్లో ఓవరాల్గా హైదరాబాద్ 2016లో ఇన్ లాస్ట్ 4-5 months మంత్ బై మంత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్లీ నన్ను అడిగితే నేను అనాలిసిస్గా చెప్పలేను కానీ బట్ యాజ్ ఎ ప్రాక్టికల్గా ఎంక్వైరీస్ కానీ ఇవి కానీ అవి కానీ మొదటి కంటే చాలా పెరిగాయి. అందరూ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. బహుశా ఇవన్నిటికీ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆల్సో ఇప్పుడు అమరావతి డెవలప్ కావడానికి ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది కాబట్టి అందరి దృష్టి మళ్ళీ అగైన్ హైదరాబాద్ మీదకి. మొదట్లో కొద్దిగా ఎమోషన్స్, ఆంధ్ర పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉండాలి అనే దృక్పథం ఏదైతే ఉందో దాని నుంచి మారి ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిన తర్వాత హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ సిటీ ఫర్ ఆల్ తెలుగు పీపుల్, వెదర్ రాయలసీమ ఆర్ కోస్తా ఆర్ దిస్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 20-30 లక్షల జనాభా రాయలసీమ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. సమ్ రీజన్స్ ఆర్ నౌ దే ఆర్ ఓనింగ్ ఈవెన్ నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, నాట్ ఓన్లీ అదర్ దాన్ తెలుగు పీపుల్, బట్ డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ ఆంధ్ర పీపుల్ ఆర్ టుడే ఓనింగ్ హైదరాబాద్ మచ్ మోర్ దాన్ ఎర్లియర్. They feel that that is their own place. I think that made all the difference in 2016 after GHM's elections. Definitely I say that this government made some change. I don't know exactly how the change has come. Though initially ఈ గవర్నమెంట్ రాగానే కొద్దిగా నెగటివిటీ ఏర్పడ్డ ఆంధ్ర ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో GHM's ఎలక్షన్స్ తర్వాత మాత్రం సడన్లీ దెర్ ఇస్ ఏ అపోజిట్ డైరెక్షన్లోకి వచ్చేసింది, చాలా పాజిటివ్గా వచ్చేసింది. ఐ థింక్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. ప్రాపర్టీ ప్లస్కి వచ్చేసి రియల్ ఎస్టేట్ పరిస్థితులు రెండు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో తెలియజేసినందుకు. ఇది ఇవాళ ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.